ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 6. సకల దేవతా స్వరూపము సాయిబాబా. భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు. మానవులు ఆయన గురించి తెలుసుకుని ఆయనను ప్రేమించి తరించడం ఎలా సాధ్యం? అందువలన మనపై కరుణతో ఆయనయే మానవాకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తుంటాడు. చూడడానికి సద్గురువు కూడా సామాన్య మానవునిలాగే ఉన్న ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారము. హేమాడి పంతు చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనస్సుకు వస్తారు. వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. కానీ ఇది తెలియక వేర్వేరు దేవతలను ఆరాధించడమే చాలునని అందరము అనుకుంటాము. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేర్వేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు. ఇది 7వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పబడింది. కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు. దేవతలందరూ భగవంతునికి అధీనులైనట్లు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకు కూడా అధీనులే. అంతేకాదు శ్రీగురు చరిత్రలోని దీపకుని వంటి సద్గురు భక్తునికి కూడా దేవతలందరూ అధీనులే. కారణం సద్గురు సర్వదేవతా స్వరూపము. ఈ విషయము సాయి భక్తులకెందరికో అనుభవమైంది కూడా. అందులో కొంతమందిని గురించి ఇక్కడ చెప్పుకుందాం. పండరి విఠల్ గౌలీబువ్వ అనే 95 ఏండ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకొని ప్రతి సంవత్సరం కాలినడకన పండరీపురం వెళ్తుండేవాడు. అతడు 8 మాసాలు విఠలుని సన్నిధిలోనూ 4 మాసాలు గంగా తీరములోనూ గడిపేవాడు. ప్రతిసారి అతడు షిరిడీని దర్శించేవాడు. అతడు బాబాను తదేకంగా చూచి ఆనంద భాష్పాలు రాలుస్తూ, ఈయన సాక్షాత్తు విఠలుడే, దీనజన రక్షకుడు, ఆపద్బాంధవుడు అనేవాడు. రఘువీర పురందరే తన తల్లిని తీసుకుని 1913లో షిరిడీ వెళ్ళాడు. ఆమె విఠలుని భక్తురాలు కనుక త్వరగా పండరి వెళ్ళాలని అతన్ని ఒత్తిడి చేయసాగింది. అప్పటి నుండి సాయి ఆమెతో, నీవు పండరి ఎప్పుడు వెళతావు అని పదే పదే అడగసాగారు. ఒకరోజు ఆమెను పండరి తీసుకువెళ్ళడానికి బాబా అనుమతి కోరదలిచాడు పురందరే. నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడిగా సాయి దర్శనమిచ్చారు. అంతటితో ఆమెకు బాబాయే విఠలుడు అన్న విశ్వాసం ఏర్పడి షిరిడీయే తనకు పండరి అని బాబాకు సమాధానం ఇవ్వసాగింది. శ్రీరాముడు ఒక మమల్తదారుడు ఒక డాక్టర్ను తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు. ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప మరెవ్వరికి మ్రొక్కేవాడు కాదు. ఫకీరైన సాయికి మ్రొక్కడం తన వల్ల కాదు అనేవాడు. ఆయనకు మ్రొక్కాలన్న నిర్బంధం ఏమీ లేదని చెప్పాకనే అతను కూడా షిరిడీ వెళ్ళాడు. కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తన్మయత్వంతో ఆనంద భాష్పాలు కార్చాడు. అతడు లేవగానే, పిచ్చివాడ, రాముడెక్కడ లేడు? చూడగలిగితే అంతటా ఉన్నాడు, లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి. తన గురించి ఆయనకంతా తెలుసునని అతడికి అర్థమైంది. తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, సాయి నాకు శ్రీరాముడిగా కనిపించారు. నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు. ఆ ఇద్దరూ వేరు కాదు. తిరిగి ఇల్లు చేరాక 2 వారాల వరకు అతనికి ఆ పారవస్యం అనేది అలాగే ఉన్నది. మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరము ముందొక అధ్యాయంలో మనము చూచాము. ఇక దత్తాత్రేయుడు 1911వ సంవత్సరంలో దత్త జయంతి జరుగుతోంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బాబా అకస్మాత్తుగా, నేను ప్రసవ వేదన భరించలేకున్నానని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమివేశారు. కొద్దిసేపు తర్వాత ఆయనే అందరినీ మసీదులోకి మరలా పిలిచారు. అలనాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయాదేవితో ఆయన తాదాత్మ్యం చెందారని భక్తులు అనుకున్నారు. అప్పుడు బల్వంతు ఖోజోకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు. అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన 2 భక్తులలో ఒకరి నుండి 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా. కానీ 2వ భక్తుడిచ్చిన దక్షిణ తీసుకోలేదు.
అందుకు కారణం అడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు. శ్యామ, నీకేమీ తెలియదు. నేనెవరి నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లి తనకు రావలసిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది. ఇల్లు కుటుంబము లేని నాకు పైకం ఎందుకు? అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు. త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది. అతని మొదటి నెల జీతం 15 రూపాయలు. ఇప్పుడు అతని జీతం 700 రూపాయలు. కష్టం గడవటంతో అతడు మొక్కును మరచాడు. రుణము, శత్రుత్వము, హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు. అందుకే అతని నుండి 15 రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నారు. తాను మొక్కిన దత్తస్వామియే సాయి. అలానే బాబాసాహెబ్ అనే దత్తభక్తుడు తన బంధువైన నానా చందూర్కర్ మాటను త్రోసివేయలేక 1900 సంవత్సరంలో సాయిని దర్శించాడే కానీ లోపల ఆయన ముస్లిం అన్న శంక ఉన్నది. కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు. అంతటితో అతడు తన జీవితం అంతా సాయి సేవకే అంకితం చేశాడు. ఇకపోతే మారుతి. ఎప్పుడూ సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ పని మీద అహ్మద్ నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయన సేవకు వినియోగించాడు. అప్పుడు ఒకరోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడు ఇలా చెప్పాడు. సాయి స్థానములో ఆయన రూపం లేదు, మారుతియే ఉన్నారు. అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు. మసీదు మెట్లపై కూర్చుని ఉన్న శ్యామతో అదిగో మారుతి దర్శించుకో అని చెప్పాను. అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మాడు. ఇక గణపతి. చిదంబరావు గాడ్గిల్ అనే గణపతి భక్తుడు షిరిడీ దర్శించినప్పటి నుండి ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతడు షిరిడీ వచ్చినప్పుడు ఆయన నవ్వి, ఈ ముసలాడు చాలా టక్కరి, ఎలుకేనా వాహనమని కనిపెట్టాడు అన్నాడు. ఒకసారి బాంద్రా నుండి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమెను 7 సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, అమ్మా, నీ చిన్నతనము నుండి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. బాబా నవ్వుతూ, నీవెవరిని పూజిస్తావు అన్నారు. గణపతిని పూజిస్తానని చెప్పిందామె. సాయి, నీవర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు. విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు, ఆ గణపతియే తామని బాబా సూచించారు. ఇక నరసింహస్వామి. సదాశివ జోషి నిత్యము సాఠేవాడలో ఆరతికి హాజరయ్యేవాడు. ఒకప్పుడు అతనికి అక్కడ సాయి పట్టములో వరుసగా 3 రోజులు నరసింహస్వామి దర్శనమైంది. తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదమిచ్చారు బాబా. అది చాలదంటే బాబా అతనికి 8 అణాలు ఇచ్చి, షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో, అది నా ప్రసాదమే అన్నారు. ఆయన సన్నిధి చేత పవిత్రమైన షిరిడీలోని పదార్థమంతా ఆయన ప్రసాదమే. ఖండోబా. మహల్సాపతి కుమారుడు మార్తాండు ఒకరోజు ఖండోబా ఆలయం ద్వారం వద్ద కూర్చున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు. మార్తాండు ఆశ్చర్యంతో విగ్రహం వెనక చూచాడు. అక్కడ ఎవరూ లేరు. తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతన్ని చూస్తూ బయటికి వెళ్ళిపోయారు. నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. శ్రీ ఉపాసనీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి 1907లో గయలోని త్రివేణి సంగమంలో శ్రాద్ధ ప్రదానం చేశాడు. నడి మధ్యకు వెళ్ళి ఆ పిండాన్ని వదలగానే అకస్మాత్తుగా 2 చేతులు నీటిపైకి వచ్చి దాన్ని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి. అతనికి ఒక వంక అమిత సంతోషము, మరో వంక విపరీతమైన భయము కలిగాయి. తర్వాత 1912లో అతడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తన తమ్ముడిని వెతుక్కుంటూ షిరిడీ చేరాడు. అతనిని చూచి నవ్వుతూ సాయి, మరలా ఎంతకాలానికి కనిపించావు అన్నారు. తానదే ప్రథమం గదా షిరిడీ రావడం అనుకుంటుంటే ఆయన, ఎందుకంత ఆలోచిస్తావు? నీవాగైలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవి కావు, గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు. పట్టలేని ఆనందము కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట ఆనంద భాష్పాలు రాలే. దేవతలంటే రూపాలు కాదు, అతీతమైన శక్తి సామర్థ్యాలే. సిరి సంపదలనిచ్చేది లక్ష్మి అని, విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గురించి శాస్త్రాలు చెబుతాయి.
తమను ఆశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన సాయియే ధన్వంతరి అయ్యారు. ధనధాన్యాలు, ఉద్యోగము ప్రసాదించడం వలన ఆయనయే లక్ష్మీదేవి. దాసగణకు ఒకసారి ఈశావాన్య ఉపనిషత్ సారము తెలిపారు. అలానే దాసగణ ఒకప్పుడు జ్ఞానేశ్వర మహారాజు రాసిన అమృతానుభవము అనే జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వ్యాఖ్య రాయదలిచి అందులో నిష్ణాతులైన దాదా మహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించాడు. కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చేయి, లేకపోతే రాయలేవు అన్నారు దాదాగారు. అతడు శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశలత అదే సిద్ధించగలదు అన్నాడు. సాయి ముస్లిం, ఆయనకు వేదాంతమేమి తెలుసు అన్నారు దాదాజీ. దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగను రాతకు ఉపక్రమించాడు. తర్వాత ఆ వ్యాఖ్య చూచి ఆశ్చర్యచకితులైన దాదాగారు, బాబా నిజంగా సమర్థులు, నీకు మరెవరి సహాయమూ అక్కర్లేదు అన్నారు. ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలిచి ఆయన చేతికిచ్చాడు. ఆ గ్రంథాన్ని అటు ఇటు తిరగేసి ప్రక్కనున్న శ్రీమాన్ బూటీకిచ్చారు సాయి. ఆ శాస్త్రంపై ప్రీతి లేకున్నా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. అయినా అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు. ఎన్నికలు ఆ సమయంలోనే ఆరంభమై అతడు గెలిచాడు. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 6వ అధ్యాయము సంపూర్ణము.